సో నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఫస్ట్ డే పూజా విధానాన్ని అయితే నేను ఈ విధంగా చేశాను. ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసి బొట్లు పెట్టేశాను. తర్వాత గడప క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు వేసేసి ముగ్గుకు కూడా బొట్టు పెట్టేశాను అన్నమాట. ఆ తర్వాత పూజా మందిరంలో పటాలన్నీ కడుక్కొని బొట్లు పెట్టి తర్వాత ఇలా ముగ్గు వేశాను. ఆ ముగ్గును వచ్చేసి కుబేర ముగ్గు అంటారు. అది చాలా మంచిది అండ్ పూజా మందిరంలో మాత్రమే వేయాలి, కింద వేయకూడదు. ఆ ముగ్గు ఎవరు తొక్కకూడదు అనమాట. తర్వాత నేను అమ్మవారిని ప్రతిష్ఠించాలి కదా, సో ఒక చిన్న బుట్టని తీసుకొని దాన్ని కడిగి పసుపు కుంకుమ వేసి తర్వాత 5 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అదే దినుసులను వేసి ఇలా పూజా మందిరంలో పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించాను పసుపుతో చేసి. తర్వాత అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టు కూడా పెట్టేశాను. అమ్మవారికి బొట్టు పెట్టేశాను అన్నమాట. ఆ తర్వాత నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, అమ్మవారికి పెట్టేశాను. తర్వాత మన దగ్గర ఏదో ఒక చిన్న గోల్డ్ వస్తువు ఉంటుంది కదా, దాన్ని అమ్మవారితో ఆ వస్తువుని అమ్మవారికి అలంకరించాలి. అండ్ ముందు ఆ గోల్డ్ వస్తువుని ఫస్ట్ వాటర్తో, తర్వాత పాలతో, తర్వాత పసుపు నీళ్ళతో కడిగిన తర్వాతే అమ్మవారిని అలంకరించాలన్నమాట. తర్వాత అమ్మవారికి ఇలా పూలు పెట్టేసి పూజా ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసేసాను. ఇలా ప్రతిష్ఠించిన అమ్మవారిని 9 days పూజలు చేసి 10th డే అదే విజయదశమి రోజు ఉంటుంది కదా, విజయదశమి రోజు సాయంత్రం పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను తీసుకెళ్ళి గంగలో నిమజ్జనం చేస్తాను. ఇది ఇలా లాస్ట్ ఇయర్ కూడా చేశాను. నిజంగా ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్లు, 9 days మన పూజలు అందుకున్నట్లు అలా స్పిరిచువల్గా ఫీల్ అవుతాను అనమాట నేను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.